హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఈ వీడియోలో అయితే నా ఫ్రైడే పూజ మీతో షేర్ చేస్తానండి. పొద్దున్నే అయితే లేచేసిన వెంటనే పిల్లలకి ఫుడ్ ప్రిపేర్ చేసేసి టిఫిన్ పెట్టేసి వాళ్ళకి స్కూల్ పంపించేస్తాను. మా వారు ఆఫీస్కి వెళ్ళారు. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యాక బయట అయితే చక్కగా ముగ్గు పెట్టుకున్నాను. నాకైతే ముగ్గు భలే నచ్చిందండి. ముగ్గు పెట్టడం అనేది నేను మ్యాక్సిమం వీడియో తీయను, ఎందుకంటే బయట స్టాండ్ పెట్టి రికార్డ్ చేయాలండి. ఎవరైనా వెళ్ళి వచ్చే వాళ్ళు చూస్తుంటారు కదా అని నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఒక్కొక్కరికి కొన్ని ఉంటాయి కదా, నాకు కొంచెం ఇబ్బంది పడతానండి నేను ఎవరైనా చూస్తే. అందుకనే నేను బయట స్టాండ్ పెట్టి అయితే తీయను. మేబీ ఆ టైంలో మా వారు కానీ ఇంట్లో ఉంటే తీయమంటాను. ఆయనకి కాసేపు నించొని అయితే ముగ్గు వీడియో తీయమంటాను. అందరూ ఎవరి పనిలో వాళ్ళు వెళ్ళిపోయారు కదా, అందుకనే ఇంకా నేనే అలా ముగ్గు పెట్టేసుకొని ఇంట్లో అన్నీ ఇంకా క్లీన్ చేసుకొని దేవుడి సామాన్లు వాష్ చేసుకుని అయితే పెట్టాను. ఇంకా నేనైతే లక్ష్మీదేవికి ఇలా ఆర్టిఫిషియల్ గోల్డ్ ఉంటుందండి అది ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఉంటుందండి నా దగ్గర. ఓన్లీ అవి దేవుళ్ళకి మాత్రమే తీసుకున్నాను. 5 years బ్యాక్ తీసుకున్నానులేండి. ఇంకా కలర్స్ అట్లానే ఉంటాయి. అవి పెద్ద కాస్ట్ కూడా కాదండి. ఒక సెట్ అయితే నేను అమెజాన్లోనే తీసుకున్నాను. రిమైనింగ్ అన్నీ చార్మినార్ మార్కెట్ ఉంటుంది కదా, అక్కడ తీసుకున్నాను. ఇంకా నా దగ్గర 3 అమ్మవార్లు అయితే ఉన్నారు. దుర్గమ్మ, సరస్వతీదేవి, లక్ష్మీదేవి. ఈ 3 అమ్మవార్లని పెట్టుకుని అయితే ఈసారి ఫ్రైడే పూజ చేసుకున్నానండి. ఓన్లీ పూజ వరకేలేండి, అంటే ఉపవాసం ఉండడం ఇట్లాంటివి ఏమీ కాదు. నార్మల్గా అష్టోత్తరాలు చదువుకున్నాను, పూజ చేసుకున్నాను. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఇది ఏంటంటే క్యాలెండర్ అండి. తిరుపతిలో క్యాలెండర్ కొనే వాళ్ళకి తెలుస్తుంది. ఆ క్యాలెండర్ని కవర్ చేస్తూ ఒక చాలా స్ట్రాంగ్ అండ్ ఒకటి ఇలా రౌండ్ తీస్తారండి. అది చాలా పెద్దదండి. క్యాలెండర్ ఎంత పొడుగ్గా ఉంటుందో అంత పొడుగ్గా ఒక ట్యూబ్ లైక్ ఒక పైప్లా ఉంటుంది. చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. దాన్ని ఇట్లా నొక్కినా సరే నొక్కదు, అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో దాన్ని ఏం చేశానంటే 6 పార్ట్స్గా కట్ చేశాను. అంటే 2 ఒక సైజు, 2 ఒక సైజు, 2 ఒక సైజు, అలా 3 పేర్స్లా కట్ చేసి దానిపైన అయితే నేను ఇలా డిజైన్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే బ్రౌన్ కలర్ అక్రిలిక్ కలర్ వేసేసి దానిపైన ఎల్లో కలర్తో ముగ్గు పెట్టుకున్నాను. ఫస్ట్ పెన్సిల్తో పెట్టుకున్నాక ఎల్లో కలర్తో ముగ్గు పెట్టుకొని కింద గ్లిటర్ పేపర్ పెట్టేసి పైన ఒక లేస్ అనేది పెట్టానండి. ఈ పీట కూడా అలానే చేసుకున్నాను. ఒక కార్డ్బోర్డ్ తీసుకొని దానిపైన కింద రెడ్ కలర్ వేసి దానిపైనేమో ముగ్గు పెట్టుకున్నాను. బాగుంటాయి ఇలాంటి చిన్న చిన్నవి చేసుకుంటే. అండ్ ఇంకా ప్రసాదం విషయానికి వస్తే ఎక్కువ ప్రసాదాలు అయితే నేనేం చేయలేదండి. వంట అంతా అయిపోయిన తర్వాత కిచెన్ క్లీన్ చేస్తాను కదా, అప్పుడే నేను స్టవ్ కూడా కొంచెం క్లీన్ చేసేసి పరమాన్నం పెట్టేశాను. నేనైతే పరమాన్నం కొత్త బియ్యంతో చేస్తామండి. ఈ టైంకి మాకు ధాన్యం అదే బియ్యం పండేస్తాయి. యాక్చువల్ చెప్పాలంటే మొన్న వచ్చే వర్షాలకి పంట పోయిందండి. పాపం కదా, మా బావగారు వాళ్ళు పండిస్తారు. వాళ్ళు పడే కష్టం అంతా ఒక 2-3 రోజులు కంటిన్యూస్గా చేతికి అందుతుంది అనేటప్పుడు వర్షం పడితే మాత్రం చాలా బాధ అనిపించేస్తూ ఉంటుందండి. సో మొన్న నేను ఊరు వెళ్ళేటప్పుడు కొత్త బియ్యం కొంచెం తెచ్చుకున్నాను. ఆ బియ్యంతోనే పరమాన్నం చేస్తాను. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, నార్మల్ రైస్తో చేసే పరమాన్నం టేస్టు ఇట్లా కొత్త బియ్యంతో చేసే పరమాన్నం టేస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఇది ఈ రైస్తో చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. నెక్స్ట్ ఏంటంటే ఇంకా నేను డ్రై ఫ్రూట్స్ ఇవేమీ కాకుండా పాలతో చేసేసి అండ్ గీ వేసేసాను. ఇంకా అమ్మవారికి ఇదే నైవేద్యంగా పెట్టాను. ఇంట్లో కొంచెం సంత్రా కూడా ఉన్నది, ఆరెంజ్ ఫ్రూట్ ఉంటే అది కూడా పెట్టుకున్నానండి. నేను ఎప్పుడు కూడా ప్రసాదం కుదరలేదని, దీపధూపాలు కుదరలేదని అయితే పూజలు ఆపనండి. ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేస్తూ చేసుకుంటాను. ఈవెన్ ఫ్లవర్స్ కూడా నేను ఒక 30 రూపీస్ ఫ్లవర్సే తీసుకున్నాను. మార్కెట్కి వెళ్ళడం కుదరలేదంటే నేను ఎలాగా వెళ్ళాలండి, మా వారే వెళ్తారు. ఆయనకి మధ్యన బాగా ఆఫీస్లో వర్క్ ఎక్కువ అవుతుంది. ఇంకెందుకు ఇబ్బంది పెట్టడం అని నేను పూజలు చేస్తానని ఆయన ఇబ్బంది పెట్టలేను కదా, అందుకని ఇంకా జస్ట్ ఇక్కడే ఒక 30 రూపీస్ కంటే ఒక 15 ఫ్లవర్స్ ఇస్తారండి, అంతే. దానికి మించి ఇంకేమీ ఇవ్వరు. ఇంకా నా దగ్గర కొంచెం ఈ డెకరేషన్ చేసినవి ఉంటాయి కదా, దాంతో నింపుతనం అనేది వచ్చేస్తుందండి. అందుకే నేను ఇలాంటి టైంకి యూజ్ అవుతుందని నేను ఆ డెకరేషన్ తీసుకున్నాను. ఇవి కుందుల కింద స్టాండ్ లాగా చాలా బాగా అనిపించింది. నేను అనుకున్నాను, అది చూసేటప్పుడే అనుకున్నానండి, ఇదైతే చాలా బాగుంది, ఏం చేద్దామబ్బా దీంతోనే అని. ఫైన్ నాకు అంటే ఇది థర్స్డేనే నాకు ఐడియా వచ్చింది ఇలా కట్ చేసి చేద్దామని. థర్స్డే నైట్ 12:30 అయిందండి ఇదంతా చేసేటప్పటికి. అండ్ పూజ చేయడం కూడా కొంచెం లేట్ అయింది.
ఎందుకంటే ఇప్పుడు అందరూ శ్యామలాదేవి నవరాత్రులు చేస్తున్నారు కదా. సో నేను ఏమనుకున్నానంటే సర్లే నేను శ్యామలాదేవి నవరాత్రులు ఎలాగా చేయలేకపోతున్నాను, అట్లీస్ట్ ఫ్రైడే అయినా ఆ అమ్మవారిని స్తుతించుకుంటూ ఆ శ్యామలాదేవి అమ్మవారినే పూజ చేస్తున్నాను అనేటట్టుగా పూజ చేసుకుంటానని అయితే ఇంక అనుకున్నాను. అంటే షోడోపచారం పూజ ఇట్లా కాకుండా ముగ్గురు అమ్మవారిని స్తుతి ఉంటుంది కదండి, అలా చదువుకుని శ్యామలాదేవి దండకం, శ్యామలాదేవి అష్టోత్తరాలు, ఇలా 16 నామాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ అయితే మొబైల్లో ప్లే చేసుకున్నానండి. అండ్ దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు అయితే నేను కొంచెం మొబైల్ని అవాయిడ్ చేస్తాను. అంటే వీడియో తీయను, కొంచెం మాత్రమే వీడియో తీస్తాను, మొత్తం అయితే తీయనండి. ఎందుకంటే నేను దేవుడి వైపు కాన్సన్ట్రేట్ చేయలేనండి అసలు. అంటే ఇది వీడియో రికార్డ్ అయ్యిందా లేదా, వీడియో ఆన్ చేశాను కానీ రికార్డ్ చేస్తున్నానా లేదా అని దానిపైన కాన్సన్ట్రేషన్ ఎక్కువవుతుంది తప్ప దేవుడి పైన ఉండదు అనేసి నేను పూజ స్టార్ట్ చేసినంతవరకు తీస్తాను. స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఆపేస్తానండి. ఆ చిన్న చిన్న పాట్స్ ఉన్నాయి చూసారు, అది నేను డీమార్ట్లో కొన్నాను. ఈచ్ పాట్ నాకు 20 రూపీస్ పడిందండి అంతే. డీమార్ట్లో ఏంటంటే దొరికేటప్పుడు కొనేయాలండి. నేను ఇది కొనే సంవత్సరంన్నర అవుతుంది. మళ్ళీ నేను ఇన్నిసార్లు వెళ్తున్నాను కానీ నాకు ఒకసారి కూడా ఇట్లాంటి పాట్స్ అనేవి దొరకలేదు. వేరే వేరే బ్రాంచెస్లో ఉన్నాయేమో కానీ ఇక్కడ ఉండే దాంట్లో అయితే అసలు లేవండి. అందుకనే నాకు ఇలాంటివి ఎప్పుడైనా బుజ్జి కనిపిస్తే కొంటాను. మా వారు తిడుతూ ఉంటారు కానీ ఈ వీటి గురించి మనకు తెలుస్తుంది కదా లేడీస్కి, మగవాళ్ళకి ఏమి తెలియదు కదా. సో నేను ఇంకా ఫ్లవర్స్తోని అక్షింతలతోని ముగ్గురు అమ్మవార్లకైతే పూజ పెట్టుకున్నాను. నార్మల్గా అయితే నేను లాస్ట్ ఇయర్ శ్యామలాదేవి అమ్మవార్లని పెట్టుకొని చేసేదాన్నండి. అవి చూస్తున్నారు కదా అవ్వండి, ప్రింట్లు తెచ్చేసి దానికి కార్డ్బోర్డ్ పైన స్టిక్ చేసేసి పూజ పెట్టుకునేదాన్ని. ఫోటో కొనేదాన్ని కాదు, ఎందుకంటే ప్రతిదీ దేవుడిది ఫోటో కొనేసి ఇంట్లో స్టాక్ పెట్టుకోవడం అనేది నాకు నచ్చదండి. పూజ అంతా అయిపోయాక ఖాళీగానే ఉంటాను కదండి, అంటే పిల్లలు వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు కనుక ఖాళీగా ఉంటాను కనుక కొంచెం పూజా రూమ్ని కూడా డెకరేట్ చేస్తాను. అట్లా ఒక పీట పెట్టుకున్నాను, అది కూడా నేనే అంతా ముగ్గులంతా పెట్టుకున్నానండి. చాలా బాగుంటాయి ఇట్లా ఖాళీగా ఉండేటప్పుడు పీటల పైన ఇలా చేస్తూ ఉంటాను. పీట అంటే మా ఇంట్లో చిన్న చిన్న వుడ్ ఉంటుందండి, సో అది మంచి షేప్లో ఉంటే మాత్రం దాన్ని అయితే అలా డెకరేట్ చేస్తూ ఉంటాను. ముగ్గులు పెట్టుకుంటాను. మెయిన్ వీటిపైన చుక్కలు ముగ్గులు పెడితే చాలా అందంగా కనిపిస్తుందండి. కాకపోతే కొంచెం నీట్గా రావాలి. ఫస్ట్ అయితే పెన్సిల్తో పెట్టుకున్నాకే మనం పెయింట్తో పెట్టుకుంటే బెస్ట్. ఇవన్నీ నేను అక్రిలిక్ కలర్తోనే పెట్టుకుంటాను. అదైతే నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నానులేండి ఆ స్టాండ్ని, చాలా బాగున్నాయండి. సో ఈ విధంగా నా ఫ్రైడే పూజ అయితే కంప్లీట్ అయింది. ఎక్కడో చిన్న బాధ అయితే ఉంది, అంటే నవరాత్రులు చేయలేకపోతున్నాను, అందరూ చేసుకుంటున్నారు కదా అనేసి. బట్ ఓకే, ఎందుకు అంటే నవరాత్రులు చేసాము అని అంటే చాలా నిష్టగా ఉండాలండి. అండ్ నాకు ఈ హడావిడిలో కుదరదు. అండ్ పిల్లలకి ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతుంటున్నాయండి, యూనిట్ ఎగ్జామ్స్ ఇవన్నీ. నవరాత్రులు చేసామంటే పొద్దున్న సాయంత్రం పూజలు ఉంటాయి కదా, ఆ టైంలో నేను వాళ్ళకి చదివించకపోతే మళ్ళీ నాకే ఇంకా మా వారు నన్నే అంటూ ఉంటారు, ఎందుకు అన్ని పూజలు అంటావు, పిల్లల్ని పట్టించుకోవట్లేదు అది ఇదని. అలాంటి మాటలు వింటే కొంచెం బాధగా అనిపిస్తుందండి. అందుకనే ఇంకా నేను ఫ్రీగా ఉండేటప్పుడే పూజలు పెట్టుకుంటాను. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి అంతా అయిపోయాక కిచెన్లో ఇలా ఒక కార్నర్లో నీట్గా డెకరేట్ చేసుకుందామని అనుకున్నాను. ఇది ఓన్లీ డెకరేషన్ అంతే, ఇంకేమీ కాదు. నేను ఈ క్రాఫ్ట్లు నేను 9 అమ్మవార్లని క్రాఫ్ట్ అనేది నేను శ్రావణ మాసంలో చేసుకున్నానండి. లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి చేసిన క్రాఫ్ట్, దాంట్లో ఒక అమ్మవారిని తీసేసి కిచెన్లో ఒక కార్నర్లో ఇట్లా డెకరేట్ అనేది చేద్దాం అనుకున్నాను. అంటే ఇంట్లో అంతా ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయి కదా, అందుకని. అండ్ ప్యారెట్స్ని అయితే ఇట్లా నేను ఇవి కూడా 5 ఇయర్స్ అవుతుందండి, 5 కూడా కాదు 6 ఇయర్స్ అవుతుంది తెలుసా. ఆ గ్లిటర్ పేపర్తో ప్యారెట్స్ చేసుకున్నాను. మనం నీట్గా మెయింటైన్ చేసుకోవాలి కానీ ఇట్లాంటివి కొన్ని ఇయర్స్ వరకు వస్తాయండి, అప్పుడప్పుడు మనకి యూజ్ అవుతూ ఉంటాయి. సో కిచెన్లో ఒక కార్నర్కి ఇట్లా అయితే డెకరేట్ చేసుకుంటున్నాను. దీంట్లో ఇక్కడ ఈ ఏరియాలో మీకు చూసే ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ అవనియండి, డ్రాయింగ్ అవనియండి, ఏది అవనియండి నేను చేసిందేనండి.
ఇక్కడ డెకరేట్ చేసిందంతా ఎలా అనిపించింది మీకు అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. పనులన్నీ అయిపోయాక హమ్మయ్య అని అనిపించింది. పని అంతా ఒక ఎత్తంటే సారీ కట్టుకొని పూజ చేయడం అంటే చాలా కష్టం అండి, మామూలు కష్టం కాదు అది. అందుకని నేను ఫస్ట్ అయితే పూజ అంతా అమర్చేసుకొని ఇంకా దీపాలు పెట్టి పూజ చేయాలి అనేటప్పుడు సారీ కట్టుకొని పూజ అనేది స్టార్ట్ చేస్తాను. ఫైనల్గా అయితే 12:30 అయిపోయింది మొత్తం చేసేసి చేయడానికి. ఇంకా ఆకలి అయితే విపరీతంగా వేస్తుంది. స్పెషల్గా ఏమీ వండుకోలేదండి, ఇంకా పిల్లలకి పెట్టిందే నేను కూడాను. వంకాయ బంగాళదుంప కూర చేసుకున్నాను, కర్రీ గ్రేవీగాను, రైస్ ఇంకా అంతే. మా ఇంట్లో ఎప్పుడైనా ఒకటే కర్రీ నడుస్తుందండి. నార్మల్గా అందరూ కూడా ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తాన్ని లేచి పూజలు చేస్తారు. వాళ్ళైతే నిజంగా చాలా గ్రేట్ అండి. నేను ఎందుకు ఇప్పుడు అలా చేయలేకపోతున్నాను. ఒక 5 ఇయర్స్ బ్యాక్ నేను నవరాత్రులు చేస్తే, అంటే నాకు అప్పుడు గుప్త నవరాత్రులు తెలియదండి, నాకు తెలిసింది ఒకటే నవరాత్రులు, దేవీ నవరాత్రులు. అప్పుడైతే ఎర్లీ మార్నింగ్ 3 o'clockకే లేచేదానండి. అప్పుడు మా అబ్బాయి కూడా చాలా చిన్నోడండి, అయినా సరే లేచేసేదాన్ని. కానీ ఇప్పుడు మేబీ ఇంట్లో పని వల్ల ఏంటో అసలు లేవలేకపోతున్నానండి. ఎర్లీ మార్నింగ్ అయితే నా వల్ల కావట్లేదు. అన్నం తినేసే ముందు ప్రసాదం దేవునికి పెట్టాక కొంచెం ఉంటుంది కదా, ఒకసారి చూద్దాం అది ఎట్లా ఉంటుందో అనేసి టేస్ట్ చేస్తున్నాను. ఇదే నాదొక స్మాల్ వీడియో అండి. మేబీ మీకు నచ్చుంటే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.